హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో 2026వ సంవత్సరం జనవరి నెలలో ఈ నెలవారీ ఫలితములుగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశులు అంటే ఈ 4 రాశుల వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు పంచాంగం ప్రకారం ఎలా ఉన్నాయి అనేది సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముకు చెందిన వారంతా కూడా మేషరాశి కిందకి వస్తారండి. వీళ్లకు జనవరి 2026లో ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు వాస్తవంగా కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి ఆనందంగా ఈ నెలంతా గడుపుతారండి. ఒడిదుడుకులు ఏమి ఉండవు. అలాగే ఈ మేషరాశి వారికి ప్రాథమికంగా ఏంటంటే ఓర్పు, సహనము ఎక్కువ. ప్రతి కార్యక్రమాన్ని పట్టుదలతో సాధించుకుంటారు. లక్ష్య సాధకులు అన్నమాట వీళ్ళు. అలాగే వీళ్ళకు ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఏమి ఇబ్బందులు రావు. ప్రయాణాలు కూడా వీళ్ళకు కలిసి వస్తాయి. అయితే వీళ్ళకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ ఈ మేషరాశి వారికి. అందువల్ల ఈ జనవరి నెలలో ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవటం శ్రేయస్కరం. ఇక రెండవది వృషభ రాశి. వీళ్ళల్లో కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు వీళ్ళు వృషభ రాశి కిందకు వస్తారు. అయితే వీళ్ళకి ఎలా ఉన్నాయి ఫలితాలు అంటే, జనవరి 2026లో వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం వస్తుందండి. సుఖమయ జీవనం గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏమి గొడవలు ఉండవు. అంత ఆహ్లాదభరిత వాతావరణంలో జీవితాన్ని గడుపుతారు ఈ నెలంతా. ముఖ్యంగా రైతులకు బాగా లాభం ఉండేట్టు కనపడుతున్నది. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి ఆదాయాలే కనపడుతున్నాయి. ఒడిదుడుకులు ఏమి లేవు. తర్వాత నూతన వస్త్రములు కొనుక్కుండేటటువంటి అవకాశాలు ఈ కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ స్నేహ బలం అధికంగా ఉంది. అదొకటి. వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని వారిని ఈ నెలంతా పూజించుకుంటే మంచిది. అలాగే మూడవది మిథున రాశి. వీళ్ళని అంటే మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునరోసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ మిథున రాశి కిందకి వస్తారండి. వీళ్లకు ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంది. రైతులకు పంటలు బాగా పండి సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగస్తులు అనేక శుభవార్తలు వింటారు. వాళ్లకు పదోన్నతులు బాగుంటాయి. అధికారులతో సంబంధాలు కూడా చక్కటి వాతావరణంలో ఉంటాయి. విరోధాలు ఏముండవు. తర్వాత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకేమీ పెద్దగా మిథున రాశి వాళ్ళకి జనవరిలో కనపట్టలేదు. కాబట్టి వీళ్ళేంటంటే శివాలయమునకు వెళ్ళి శివదర్శనం చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి, శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక 4వది చివరి రాశి కర్కాటక రాశి. వీళ్ళేంటంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ కర్కాటక రాశి కిందకి వస్తారండి. వీళ్ళు అంతా కూడా ఆనందంగానే ఉంటారు. ఈ రాశి వాళ్ళు కూడా. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే దీర్ఘకాలిక సమస్యలన్నీ ఈ జనవరిలో తీరిపోతాయండి. ఆ అవకాశాలు ఎక్కువగా పంచాంగం ప్రకారం గోచరిస్తున్నాయి. తర్వాత కోర్టు వ్యవహారాలు కూడా వీళ్ళని నెలలో ఏమి ఇబ్బంది పెట్టవు, చాలా వరకు తీరిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. తర్వాత వీళ్ళు ఎక్కువగా స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులతో కాలం గడుపుతారు. ప్రయాణాలు ఉన్నాయి, తీర్థయాత్రలు కూడా ఉన్నాయి. అలాగే స్నేహితుల మధ్య, శ్రేయోభిలాషుల మధ్య, బంధువుల మధ్య మంచి గుర్తింపు ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. వీళ్లకు సభలు, సమావేశాలు, ఉపన్యాసాల పట్ల ఆసక్తి ఎక్కువ. మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి ఆరోగ్యం ఉంది. సంతానం వల్ల మంచి శుభవార్తలు వింటారు. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో బంగారం కొనుక్కుండే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. అయితే
వీళ్ళేంటంటే ఈ నెలలో లక్ష్మీనారాయణ పూజ ఎక్కువగా చేసుకోవటం ఉత్తమము, శ్రేయస్కరము. కాబట్టి ఈ 2026 జనవరి నెలలో పంచాంగం ప్రకారము ఈ మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఈ 4 రాశుల వారికి అన్ని విధాలుగా చాలా బాగుంది అని తెలియజేస్తూ స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.